హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టిన బేబీ ఫుడ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. నేను చూపిస్తున్న ఈ ఫుడ్ రెసిపీని ఈ వింటర్ సీజన్లో బేబీస్కి కుక్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది. సో ఇంకెందుకు లేట్ చేయడం, వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికోసం ముందుగా 2 స్పూన్స్ పెసరపప్పును తీసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసి ఒక 10 మినిట్స్ అనేది నానబెట్టుకోవాలి. ఈలోపు మనం ఒక చిన్న సైజు ఉల్లిపాయ, అలానే టమాటో, అలానే బంగాళాదుంప, ఒక క్యారెట్ తీసుకొని మంచిగా వాష్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఓట్స్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచిగా ఎర్రగా వేగేంత వరకు వేపుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో అదే ప్యాన్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసి అందులో ఆవాలు, కొంచెం జీలకర్ర, 2-3 కరివేపాకు రెమ్మలు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత అలానే ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజ్జీస్ అన్నీ ఇందులో యాడ్ చేయాలి. ఆనియన్స్, టమాటో, క్యారెట్, బంగాళాదుంప ఇవన్నీ యాడ్ చేసేసి ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకున్న పప్పును కూడా ఇందులో యాడ్ చేయాలి. నేనైతే ఇక్కడ క్యారెట్, అలానే బంగాళాదుంప, అలానే టమాటో కూడా తురుముకొని తీసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే కట్ చేసి కూడా తీసుకోవచ్చు. తురుముకొని తీసుకోవడం వల్ల త్వరగా కుక్ అయిపోతుందని నేను తురుముకొని తీసుకున్నాను. ఇది మీ ఇష్టం, మీ ఆప్షనల్, ఎలాగైనా తీసుకోవచ్చు. అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో కూడా వేసి దగ్గరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అలానే కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా దగ్గరికి కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. 1 ఇయర్ అబోవ్ బేబీకి అయితే సాల్ట్ యాడ్ చేయండి. 1 ఇయర్ బిలో బేబీకి అయితే గీ యాడ్ చేసి, నెయ్యి యాడ్ చేసి బేబీస్కి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఫీడ్ చేయండి. చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది. అలానే బేబీ వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా ఓట్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.